రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన్న కూతుర్ని కడుపులో కాపాల్సిన తండ్రే నేరస్తుడయ్యాడు. అబ్బం శుభం తెలియని తన కుమార్తెను 5,000 రూపాయలకు అమ్మేశాడు. అయితే వారికి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. గంటల వ్యవధిలోనే కేసు ఛేదించారు. చాకచక్యంగా చిన్నారి ఆచూకీ తెలుసుకుని తల్లి ఒడికి చేర్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర తన 3 ఏళ్ల కుమార్తెను 5,000 రూపాయలకు అమ్మాడు ఓ వ్యక్తి. ఆ చిన్నారి భిక్షాటన కోసం నిందితులు రాజమండ్రికి తీసుకెళ్తుండగా రైల్వే పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు. చిన్నారికి తల్లికి అప్పగించారు. చిన్నారి విక్రయం వ్యవహారాల్లో 2 వ్యక్తులు పాల్గొంటున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సైకం మస్తాన్ రావుకు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ రైల్వే పోలీసులు. ఎవరైతే సైకం మస్తాన్ పాప తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇతను చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఈ పిల్లలు ఇతనికి 7 భార్యకి ఇతనికి కలిపి 7 సంతానం అయితే ఆ 7 సంతానంలో ఈ పాప చిన్న పాప శ్రావణి. ఈ పాపనే 2 days బ్యాక్ ఇతను ఆ తల్లి యొక్క సంరక్షణ ఉన్న పాపనే తల్లికి తెలియకుండా ఆ ఊరు నుంచి అపహరించి ఇక్కడ తీసుకొచ్చేసి 6వ తారీఖున ఇక్కడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి మొల్లా శ్రీనివాసరావు సీరియల్ చిన్నారి వీళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళకి నేను అమౌంట్ కమ్మేస్తాను, మీరు భిక్షాటన చేయించుకుంటారు, ఏం చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పగా వీళ్ళు కూడా దానికి అంగీకరించి మాకు పెద్దవాళ్ళు ఉన్నా మాకెవరో ఈ మొల్లా శ్రీనివాసరావు అతను మధ్య ప్యాకెట్లో